మీలో ఎంతమంది నాలాగా టీ తాగకపోతే డే స్టార్ట్ అవ్వదు అని ఉన్నారు కామెంట్ చేయండి. నేను అంతే. సో ఈరోజు మార్నింగ్ కదా, సో టెంపుల్కి వెళ్దామనేసి అభిషేకంకి ఇచ్చాము. సో ఫ్యామిలీ అంతా టెంపుల్కి వెళ్ళాము, శివాలయము దగ్గరగా ఉన్న టెంపుల్కి. ఇది వచ్చి రఘునల్లి అనమాట, బెంగళూరులో. సో ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని అభిషేకం అంతా చూసుకొనేసి బయలుదేరాము. బయట చూస్తే ఆవులన్నీ ఉన్నాయి. సో ఇదే అనమాట టెంపుల్. ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులంట్లు అలాగే ఎర్రకారం అయితే చేశాను. సో అందరం తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని లంచ్ కూడా అయిపోయిందనమాట. సో ఇక లంచ్ తర్వాత ఇలా ఇల్లంతా సర్దేస్తున్నాను. బెడ్ కవర్స్, సోఫా కవర్స్ అన్నీ దులిచేసి దుమ్ము దులిపేసి ఇలా నీట్గా వేసుకుంటున్నాను. తర్వాత ఇలా చెత్త కూడా తోసేసుకుంటున్నాను. ఈవినింగ్ దీపాలు పెట్టాలి కదా, సో అందుకే. సో లంచ్ తర్వాత చూసారు కదా కిచెన్ ఎంత మెస్సీగా ఉందో. సో ఇక్కడ కడిగేటివన్నీ కూడా సింక్లో వేసేసి మిగతావన్నీ కూడా ఎత్తి పెట్టేస్తున్నాను. నా వీడియోస్ కొంచెమన్నా మోటివేషనల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. కొన్ని కడిగిన సామాన్లు ఉన్నాయన్నమాట. సో అవి ఎక్కడివి అక్కడ పెట్టేస్తున్నాను. కిచెన్ అనేది ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటాము. నెక్స్ట్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్టే వాటర్ చల్లి పెట్టేశాను, ఏవైనా గట్టిగా ఉంటే అవి క్లీన్గా వచ్చేస్తాయని. ఇలా కౌంటర్ టాప్ అలాగే వాల్ మొత్తం ఒకసారి తుడుచుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ క్యాన్ స్టాండ్స్ అన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేశాను. తర్వాత వాష్ చేసిన బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ మడతెత్తున్నాను. ఏ రోజుటి ఆ రోజు మడతేసి పెట్టేసుకుంటే ఇంట్లో చూడడానికి కూడా క్లీన్గా ఉంటుంది. అలా చైర్లో వేసి పెట్టేస్తే అదొక డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది అన్నమాట. సో మ్యాక్సిమం ట్రై చేయండి ఎప్పటికప్పుడు చేసేయడానికి. ఇలా అన్నీ మడత పెట్టేశాక ఎక్కడివక్కడ పెట్టేసుకుంటున్నాను కబోర్డ్లలో. తర్వాత ఈవినింగ్ స్నాక్గా ఇలా వాటర్ మెలన్ అయితే కట్ చేశాను. తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి దీపాలు పెడదామనేసి దేవుని రూమ్లోకి అయితే వచ్చేసాను.
నేనైతే డైలీ పూలు అయితే చేంజ్ చేస్తాను. నేను దీపం పెట్టే విధానం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. రోజు ఇంట్లో దీపాలు పెట్టడం వల్ల ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుంది. ఇది ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను. మా పూజ గది ఎలా ఉంది, ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత స్నాక్గా మిర్చి బజ్జీ అయితే వేసాను. ఇది ఫుల్ రెసిపీ మన షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట, చెక్ చేయండి, చాలా బాగుంటుంది. లోపల స్టఫ్ ఏం పెట్టాను అనేది కూడా దాంట్లో ఉందన్నమాట షార్ట్స్లో. నా వీడియో కన్నా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.